తను మాత్రం తన ఫేస్ ఉండి దాపెట్టుకుంటూ ఉంటుంది. దాపెట్టుకొని పక్కలో ఉన్న ఒక అట్టని తీసి తన ఫేస్‌కేసుకుంటుందనమాట. తన ఫేస్ చూడొద్దని చెప్పేసి. అది చూసరికి అబ్బాయి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ మాత్రం తను చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతుందనమాట. అప్పటినుంచి తన ఫేస్‌కి అలా ఒక బాక్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకొని ఉంటుంది. తన ఫ్యామిలీతో కూడా అదే బాక్స్‌తో ఉంటుంది. తన ఫ్యామిలీ కూడా తన ఫేస్ చూపించదనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ తోటి డిన్నర్ చేస్తున్నా కానీ కూడా తను ఉండి తన ఫేస్ నుంచి ఆ బాక్స్ తీయదు. ఇక్కడ అదంతా చూసరికి వాళ్ళ డ్యాడీకి చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తను ఉండి డాక్టర్‌ని వెళ్లి కలుస్తాడు. కానీ డాక్టర్ ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి ఇది ప్రాబ్లమే కాదు. ప్రతి ఒక్క టీనేజర్‌లో ఉంటుంది ఇలా. ఇంకా చాలామంది బయటికి కూడా వెళ్లరు. వాళ్ళ రూమ్‌లకేంచి బయటికి కూడా ఎళ్లరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ మీ కూతురుండి మీతో మాట్లాడుతుంది, మీతో కలిసి ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి వాళ్ళ డ్యాడీ ఉండి డిసైడ్ అవుతాడనమాట. మన హీరోయిన్‌ని తను ఎలాగైనా సరే కాలేజ్‌లో జాయిన్ చేపించాలని చెప్పేసి.